హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ విశ్వావసనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజైతే మేము చిన్న అరుణాచలం వెళ్ళామండి. ఈ టెంపుల్ అయితే భద్రాచలం నుండి పర్ణశాల వెళ్ళే మధ్యలో ఉంటుంది. భద్రాచలం నుండి 12 కిలోమీటర్ల దూరంలో దమ్మగూడెం అనే మండలంలో నరసాపురం అనే గ్రామంలో ఉంది. ఈ గుడిలో అయితే సేమ్ మనకు అరుణాచలంలో ఎలా ఉందో అష్టాదశ లింగాల చుట్టూ ఎలా గిరి ప్రదక్షిణ అయితే చేస్తామో ఇక్కడ కూడా అలానే ఉందండి. సేమ్ వాటితో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ గుడి ఆవరణలో మనకి ఎక్కడ చూసినా చిన్న చిన్న నంది బొమ్మలు అయితే కనిపిస్తాయి చూడండి. ఇక్కడ మనకి చిన్న చిన్న కన్నాలు కనిపిస్తున్నాయి కండి పక్కన. అందులో అయితే 1008 బ్రహ్మసూత్ర లింగాలు ప్రతిష్ట చేస్తారంటండి. శ్రీ సూర్యలింగం, శ్రీ ఐశ్వేశ్వర స్వామి, శ్రీ వరుణలింగం, శ్రీ వాయులింగం. ఇక్కడ చూసారు కండి మోక్షద్వారం. ఇది సేమ్ మనకు పెద్ద అరుణాచలంలో కూడా ఇలానే ఉంటుందండి మోక్షద్వారం. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. శ్రీ చంద్రలింగం, ఆది అన్నామలై గుడి, మరకతలింగం. మా వాడికి చాలా భక్తి ఎక్కువైనట్టుందండి. ఇది వచ్చి గణపతి సప్తమాత్రికలండి. బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, చాముండి ఇంకా ఇంద్రాణి. ఇక్కడ వచ్చి శ్రీపాదలింగం, శ్రీ కుబేరలింగం. ఇది వచ్చి శ్రీరామ మందిరం అండి. ఈ టెంపుల్కి వస్తే మొత్తం అన్ని దేవుడి విగ్రహాలను దర్శించినట్లు ఉంటుందండి. ఇక్కడ వచ్చి ఉత్తర ద్వార దర్శనం. ఈ తలుపు వచ్చి శివముక్కోటికి ఓపెన్ చేస్తారండి. తర్వాత వచ్చి పంచముఖి అరుణాచలేశ్వర విగ్రహం ఉంటుంది. ఈస్ట్లో వచ్చి తప్తరుష ముఖం, నార్త్లో వచ్చి వామదేవ ముఖం, వెస్ట్ సైడ్ షడ్జ్యోతిడ ముఖం, ఇంకా సౌత్ ఫేస్లో అఘోరా ముఖం. అలాగే పైన వచ్చి ఈశాన ముఖం ఉంటుందండి. పంచముఖ అరుణాచలేశ్వర స్వామి, 5 ముఖాలు కలిగిన స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇంకా తర్వాత వచ్చి అద్దాల మండపం ఉందండి. ఇక్కడ లోపల ఎటువైపు చూసినా మనకు అద్దాలే కనిపిస్తాయి. అలాగే ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి పెట్టారండి. శ్రీ ఈశాన్యలింగం, శ్రీకృష్ణ మందిరం. అలాగే బయట కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా కొన్ని శివుని విగ్రహం, నాగపడగల విగ్రహం, మధ్యలో స్ఫటికలింగం కూడా, పాతాళ గంగ. ఎంట్రన్స్లో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. శ్రీ చక్రలింగం, రుద్రాక్ష చెట్టు. అలాగే మనకి ఈ టెంపుల్లో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి. శ్రీ మృత్యుంజయ స్వామి. ఇది గుడి లోపలికి వచ్చి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చి ఆది శంకరాచార్యులు, అయ్యప్ప స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామి, అలాగే శ్రీ వెంకయ్య స్వామి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనది ఏ రాశి అయితే అక్కడ
అక్కడ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి మనం రుద్రాక్షమాల వేసి అక్కడ అభిషేకం అయితే చేయొచ్చండి. సోమనాథుడు గుజరాత్ రాష్ట్రం, మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలంలో ఉంది కదండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక జ్యోతిర్లింగం మల్లికార్జునుడు శ్రీశైలం. మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని. ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం. వైద్యనాథేశ్వరుడు మహారాష్ట్ర రాష్ట్రంలోని ప్రజ్వల. భీమశంకరుడు మహారాష్ట్ర. రామేశ్వర జ్యోతిర్లింగం స్ఫటికలింగం అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. నాగేశ్వరుడు గుజరాత్ రాష్ట్రం. విశ్వేశ్వరుడు కాశీ. త్రయంబకేశ్వరుడు వచ్చి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్లో ఉందండి. ఇందులో అయితే 3 ముఖాలు ఉంటాయి. అవి వచ్చి బ్రహ్మ, విష్ణు, శివ. మా రాశికైతే ఇక్కడ త్రయంబకేశ్వరుడి దగ్గర అభిషేకం చేయాలని ఉందండి. అందుకే ఇక్కడ చేసాం అభిషేకం. నాది మా హస్బెండ్ ఇద్దరిదే ఒకటే రాసండి, అందుకే ఇక్కడే చేసాం. ఇక్కడ అభిషేకానికి వచ్చి ఎక్కడ ₹1 కూడా తీసుకోరండి. బయట మనకి ఇక్కడ టెంపుల్లో వచ్చి నిత్య అన్నదానం కూడా ఉంది. కేదారేశ్వరుడు కేదార్నాథ్ ఉత్తరాఖండ్. కృష్ణేశ్వరుడు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎల్లోరా గృహలండి. అర్ధనారీశ్వరుడు అరుణాచలంలో ఉంది కదా. ఇక్కడితో అయితే మనకి 12 జ్యోతిర్లింగాలు దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు లోపల టెంపుల్లోకి వెళ్తున్నాము. గర్భగుడిలోని మనకి లోపల వచ్చి సహస్రలింగం ఉంటుందండి. ఈ సహస్రలింగంతో కలిపి 1008 లింగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇది వచ్చి గుడి బయట. ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయిగా, చూసారండి. ఈ రాళ్ళు వచ్చి మనకి పెద్ద అరుణాచలంలోని గిరి ఉంటుందిగా గుట్ట, అక్కడ నుండి తెచ్చిన రాళ్ళు అంటండి ఇవి. ధ్వజస్తంభం దగ్గర మనకి ఇక్కడ వచ్చి నాగపడగల విగ్రహాలు అయితే చాలా కనిపిస్తున్నాయిగా అండి. దీని పక్కన వచ్చి నవగ్రహ విగ్రహాలు కూడా ఉన్నాయండి. పైకి అయితే వెళ్ళలేదు మేము. ఇక్కడ 2028-29 సంవత్సరం శివముక్కోటికి రథోత్సవం అయితే జరుగుతుందంటండి. ఇక్కడ చిన్న అరుణాచలం అయితే దర్శించుకున్నాం కదండి. మీరు కూడా ఎప్పుడైనా భద్రాచలం వస్తే ఈ టెంపుల్ అయితే వెళ్ళండి, చాలా బాగుందండి. See you on next video. Bye bye.